చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధమే లేదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్యాషన్ అనే పదానికి డెఫినేషనే లేదు. ఇక కామర్స్ అండ్ ఆర్ట్స్ తీసుకున్న స్టూడెంట్లనైతే దేవుడే కాపాడాలి. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఇండియాలోకి బలవంతంగా ఎంటర్ చేశారు. ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది ఇంజనీర్స్ తయారవుతున్నారు. కానీ వీళ్ళలో 70% ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళ చేతిలో సర్టిఫికెట్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మ్యాప్లో హర్యానా కంటే చిన్నగా కనిపించే స్విట్జర్లాండ్ కూడా ఇండియా కంటే ఎక్కువ నోబెల్ ప్రైజెస్ని గెలుచుకుంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ వంటి పదాలకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో డెఫినేషనే లేదు. సుందర్ పిచయ్య, సత్యనాదెల్ల వంటి హై క్లాస్ సీఈఓస్ కూడా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ని అబ్రాడ్ నుంచే ఫినిష్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముందున్న 2 మేజర్ ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ విత్ ఇండియన్స్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ వర్కర్స్. 1835లో మ్యాక్యులీ తీసుకున్న ఆ ఒక్క డిసిషన్ వల్ల ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా మారిపోయింది. So welcome friends, let's take a deep dive into the so-called Indian education system. बच्चे 4 साल डिग्री के चक्कर में वेस्ट कर रहे हैं that we are pushing our students, the future of this country, into a trap of joblessness. ఎంతసేపు మార్కులు తెచ్చుకోవాలి నీకు డిస్టింక్షన్ రాకపోతే అక్కడ Indian education system. our education system has been destroyed mainly by Coming back to the topic, friends, ఎడ్యుకేషన్ సిస్టమ్ని తెలుసుకోవాలంటే కొంచెం హిస్టరీని కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, 1835లో బ్రిటిష్కి చెందిన థామస్ బ్యాబింగ్టన్ మ్యాక్యులే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇండియాలోకి తెచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టేజే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్టు ఈ యాక్ట్ వల్ల బ్రిటిష్కి ఉన్న 2 మేజర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఒకటి కమ్యూనికేషన్ విత్ ఇండియన్స్, రెండవది వర్కర్స్. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే ఇండియన్ ఏషియంట్ ఇన్స్టిట్యూషన్స్ అయిన గురుకులాలను కూడా మూతపడేలా చేశారు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఇండియాలోకి బలవంతంగా ఎంటర్ చేశారు. ఇండియన్ బై బ్లడ్ అండ్ కలర్ బట్ టేస్ట్ ఈజ్ ఆఫ్ బ్రిటన్ అనే సిద్ధాంతాన్ని చాలా గట్టిగా అమల్చారు. అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ మన సొసైటీలో కనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సో ఫ్రెండ్స్, దీంట్లో తప్పు ఎవరిదని చెప్పాలి, ఎవరిని నిలదీయాలి? మన దేశంలో ఉన్నంత ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ చైనా, జపాన్, రష్యా ఇలాంటి కంట్రీస్లో లేదు. మన దేశంలో ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే దాన్ని రాయల్టీలా చూస్తారు. అండ్ మన సొసైటీలో నాలెడ్జ్ కంటే కూడా రిపోర్ట్ కార్డులో వచ్చే మార్కులకి ఎక్కువ వాల్యూ ఉంది. ఇంగ్లీష్లో 95% మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో బేసిక్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. 10+2=12 అని 12 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కానీ ఇంగ్లీష్లో ఒక్క లెటర్ రాయలేకపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో 10 years ఉన్న పిల్లోని కూడా క్లాస్ వర్క్, హోంవర్క్, ప్రాజెక్ట్ అని డజన్ల కొద్ది బుక్లను లేబర్ లాగా మోపిస్తున్నారు. a+b² = a² + b²+2ab. ఈ ఫార్ములాతో డైలీ లైఫ్లో ఏం యూజ్ ఉందో తెలియదు, కానీ ఈ ఫార్ములాని పట్టి చెప్పగలిగితే ఆ స్టూడెంట్ని రామానుజన్లా చూస్తారు. పేరెంట్స్కి రిపోర్ట్ కార్డ్ కావాలి, టీచర్లకు మార్కులు కావాలి, అండ్ ప్రిన్సిపల్కి డబ్బులు నింపే స్టూడెంట్స్ కావాలి. క్రియేటివిటీ, లీడర్షిప్ వంటిని పక్కన పెడితే ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక బిజినెస్ లాగా మార్చారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించేది రెండు, ఐదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్. ఇవి 2 కాకుంటే ఒక సర్కారు ఉద్యోగం. ఈ 2 కాకుండా నేను స్పోర్ట్స్ సైడ్కి వెళ్తానంటే అదొక నేరం చేసిన వాళ్ళ చూస్తారు. అండ్ ఇక కామర్స్ అండ్ ఆర్ట్స్ తీసుకున్న స్టూడెంట్లనైతే దేవుడే కాపాడాలి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్యాషన్ అనే పదానికి డెఫినేషనే లేదు. నాణ్యమైన విద్య అనే పేరుతో పాలసీలు తీసుకొచ్చే ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పిల్లలనైతే విదేశాలలో చదివిస్తున్నారు. ఏ రోజైతే ఈ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలని సర్కారు బడికి పంపిస్తారో ఆ రోజే అసలైన మార్పు వస్తుంది. పొలిటీషియన్స్ వాళ్ళు గెలిచిన ప్లేస్ లోనే వాళ్ళ పిల్లలను చదివించాల్సిన రూల్ రావాలి. పొలిటీషియన్స్ ని పక్కన పెడితే సమాజంలో మార్పు తెచ్చే న్యూస్ మీడియా కూడా ఎప్పుడు చూసినా టీఆర్పీల కోసం పాలిటిక్స్, సినిమా, క్రైమ్, స్పోర్ట్స్ అని ఇలా వీటినే తిప్పి చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పట్టించుకునే నాదుడే లేడు. 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి డిబేట్లు పెట్టే ఈ మీడియా 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ గురించి అస్సలు పట్టించుకోదు. అసలు డిగ్రీ విషయానికి వస్తే దండం పెట్టాల్సిందే. చాలా మంది వాళ్ళ ప్యాషన్ ని చేయలేక ఇష్టం లేని డిగ్రీని చేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారంగా చూస్తే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ లో 40% ఆర్ అన్ఎంప్లాయిడ్. స్విగ్గీ, జొమాటో అని డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వాళ్ళలో 1/3 ఆర్ గ్రాడ్యుయేట్స్. చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధమే లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కి ప్లేసే లేదు. ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే మనకున్న ఒకటే ఒక ఆప్షన్, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం. మన గొంతును విప్పాలి, 10 మందికి వినబడేలా చేయాలి. ఈ వీడియోను నీ వరకే కాకుండా నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయి. అండ్ మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వు. ఎందుకని అలా అన్నారు? ఎందుకంటే మ్యామ్, దీన్ని ఎవరు మార్చాలనుకోవట్లేదు. ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో వాళ్ళ పవర్ని ఎప్పటికీ వదలాలనుకోవట్లేదు. పేదవాడికి చదువు లేనప్పుడే కదా ఈ నాయకుల కనసేగల్లో గొర్రెల మందలాగా నడుస్తూ ఉండేది. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఈ చదువులేని వారే వారి ఓటు బ్యాంక్ అని. వీళ్లే జాతి, మతం, కులం అని ఓట్లేస్తుంటారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ 1942లోనే చెప్పారు, ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఒకవేళ ప్రజలు చదువుకుంటే అప్పుడు నేతలందరికీ చాలా సమస్యలు ఎదురవుతాయి కదా సార్.